హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్ మీద చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం హానర్ 100 ప్రో మొబైల్ గురించి మాట్లాడదాం. యాక్చువల్లీ త్వరలో మన ఇండియాలో ఈ మొబైల్ అయితే లాంచ్ అవ్వబోతుంది. వీళ్ళు ఇంతకుముందు తీసుకొచ్చిన హానర్ 90 అనేది అంత ఎక్కువ క్లిక్ కాలేదు. దానికి రీజన్ ఏంటి అంటే ప్రైస్ అనేది ఎక్కువ పెట్టేసారు. 25,000 పెట్టాల్సిన ప్రైస్ 35,000 పెట్టేసారు. ప్లస్ దానిలో వాళ్ళు ఇచ్చిన ప్రాసెసర్ అంటే మిగతా అన్ని బాగానే ఉండే, స్పెసిఫికేషన్స్ పరంగా బాగుండే, ప్రైస్ మాత్రం 10,000 ఎక్కువ పెట్టేశారని చెప్పేసి జనాలు చాలామంది అయితే ఆ మొబైల్ ఇగ్నోర్ చేశారు. అయితే ఇప్పుడు త్వరలోనే ఇండియన్ మార్కెట్లోకి హానర్ 100 ప్రో రెండు మొబైల్స్ తీసుకొని రాబోతున్నారు. ఇప్పుడు మనము హానర్ 100 ప్రో గురించి మాట్లాడుతుంది. దీని గురించి మాట్లాడినట్టయితే స్నాప్డ్రాగన్ 8 Gen 2 ప్రాసెసర్ తోటి అయితే దీన్ని మార్కెట్లో తీసుకొని రాబోతున్నారు. మరి మొబైల్ని ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేస్తే జనరల్గా మీకు ఇవే కనిపించేస్తాయి: సిమ్ ఎజెక్టర్, యూజర్ మాన్యువల్, వారంటీ కార్డ్, ఇట్లాంటి ఒక ట్రాన్స్పరెంట్ బ్యాక్ కేస్తో పాటు మొబైల్ కనిపిస్తుంది. ఆల్రెడీ నేను మీతోటి షేర్ చేసుకున్నాను ఈ మొబైల్ని ఇండియాలోకి లాంచ్ అవ్వకముందు నేను ఎలా అన్బాక్సింగ్ చేస్తున్నాను అనేది. నేను ఆల్రెడీ చేసిన OnePlus 12 మొబైల్ రివ్యూ చూస్తే మీకు అర్థమైపోద్ది. దీనిలో మనకు 100 వాట్స్ ఛార్జర్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఇది మొబైల్ యొక్క డిజైన్. మీరు మొబైల్ని చేతిలో తీసుకుంటే ఇలా కనిపిస్తుంది. ఆల్రెడీ నేను మొబైల్ చాలా రోజుల నుంచి వాడుతున్నాను కాబట్టి దీన్ని అన్బాక్సింగ్ చేయడానికి అయితే ఏం లేదు, అందుకోసం డైరెక్ట్ మీకు ఇట్లా చూపించేస్తున్నాను. సో మొబైల్ చూసారు కదా, వేరే డిజైన్లో కనిపిస్తుంది. ఇప్పటివరకు ఉన్న మనకు చాలా మొబైల్స్ అనేవి ఇటువంటి కెమెరా డిజైన్ తోటి అయితే రాలేదు. కాకపోతే ఇది కొంచెం మనకు వేరే టైప్ కెమెరా డిజైన్ తోటి వచ్చింది. అంటే ఓవెల్ లాంటి షేప్లో అయితే వీళ్ళు దీన్ని ప్రొవైడ్ చేశారు. మరి మీరు మొబైల్ బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే మనకు మార్బల్ ఉంటుంది చూసారా, సో అటువంటి డిజైన్ లాగైతే ఇది కనిపిస్తుంది. లేదా మనకు కొన్ని 3D వాల్ పేపర్స్ ఉంటాయి, సో అలా కనిపిస్తుంది. చేత్తో పట్టుకుంటే మీకు అదేం తెలియదు, అంటే మనకు మ్యాటిక్ ఫినిషే కనిపిస్తూ ఉంటుంది. కాకపోతే డిజైన్ మాత్రం అలా ఇచ్చారు. ఇక్కడ మనకు కెమెరా డిజైన్ కూడా కొంతమందికి మరి ఇది నచ్చొచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. మరి నేను దీన్ని ఫస్ట్ టైం చూసినప్పుడు ఇదేంద్ర బాబు ఇలా ఉందని చెప్పేసి నాకు అనిపించింది. కాకపోతే వాడంగా చూడంగా అయితే అలవాటు అయిపోయింది, బాగానే అనిపించడం స్టార్ట్ అయింది. మరి మీకు ఎలా అనిపిస్తుంది అనేది కింద కామెంట్లో రండి. అంటే ఒక్కొక్కరి ప్రిఫరెన్స్ ఒక్కొక్కలాగా ఉంటుంది. చుట్టూ మనకు ప్లాస్టిక్ ఫ్రేమ్ని ప్రొవైడ్ చేశారు. ఇక్కడ వాల్యూమ్ రాకర్స్, పవర్ ఆన్ బటన్, కింద వైపు చూసుకున్నట్టయితే స్పీకర్ గిల్స్, నాయిస్ క్యాన్సలేషన్, తర్వాత సిమ్ ట్రే, పైవైపు స్పీకర్ గిల్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. అయితే మొబైల్ చేతిలో తీసుకున్న వెంటనే మనకు అనిపించేది ఏంటి అంటే మొబైల్ అనేది చేతిలో కంఫర్ట్గా ఇమిడిపోయే విధంగా ఉంది. 6.7 ఇంచెస్ ఉంది కానీ కాకపోతే మనకు మొబైల్ డిజైన్ వీళ్ళు ఎలా చేశారంటే చేతిలో ఇమిడిపోయే విధంగా చేశారు. అది నాకు బాగా నచ్చింది. కర్వ్ డిస్ప్లేని వీళ్ళు ప్రొవైడ్ చేశారు. దీనిలో మనకు మ్యాజిక్ వైజ్ చూడడానికి అనిపిస్తుంది. ఫ్రంట్ వైపు చూసుకున్నట్టయితే మరి ఇక్కడనే నాకు కొంచెం విచిత్రంగా అనిపించింది. 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ని ప్రొవైడ్ చేశారు. మరి ఎందుకు ఇచ్చారో ఇది వాళ్ళకి అది లేదా, ఇచ్చినా ఒకటి ఇవ్వకపోయినా ఒకటి అని చెప్పేసి నాకు అనిపించింది నేను వాడిన తర్వాత. ఓవరాల్ చెప్పాల్సింది ఏంటి అంటే మొబైల్ బ్యాక్ సైడ్ నుంచి బాగా అనిపించింది. ఫ్రంట్ సైడ్ నుంచి ఒక కెమెరా లేకపోతే, అంటే 2 కెమెరాల బదులు సింగిల్ పంచ్ హోల్ డిస్ప్లేని ప్రొవైడ్ చేస్తే బాగుంది. ఎందుకంటే ఆ డెప్త్ సెన్సార్ 2 మెగాపిక్సెల్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఒకటే అని చెప్పేసి నాకు అనిపించింది కొద్దిసేపు వాడిన తర్వాత. కాకపోతే బ్యాక్ సైడ్ నుంచి చూస్తే మాత్రం చాలా అద్భుతంగా అనిపించింది. ఇంతకుముందు నేను చెప్పినట్టు మొబైల్ యొక్క బ్రైట్నెస్ గురించి మాట్లాడినట్టయితే 2600 నిట్స్ బ్రైట్నెస్ని వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో దీనిలో మనం HDR కంటెంట్ చూసేటప్పుడు చాలా మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది. మీరు నెట్ఫ్లిక్స్లో చూసినా లేకపోతే యూట్యూబ్లో చూసినా ఎక్కడ చూసినా సరే మీకు చాలా మంచి అవుట్పుట్ అయితే ఇస్తుంది. మీరు అవుట్డోర్లో వాడినా సరే మనకి ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే ఉండట్లేదు. అదైతే నాకు బాగా అనిపించింది. నెక్స్ట్ సౌండ్ క్వాలిటీ కూడా బాగుంది. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చినట్టే స్నాప్డ్రాగన్ 8 Gen 2 ప్రాసెసర్ యూజ్ చేశారు. అదే మన సామ్సంగ్ S23 అల్ట్రా లేకపోతే ఇంకా కొన్ని మొబైల్స్లో యూజ్ చేసిన ప్రాసెసర్ ఏదైతే ఉంటుందో అదే ప్రాసెసర్ని దీనిలో కూడా యూజ్ చేయడం జరిగింది. ఓల్డ్ ప్రాసెసరే స్నాప్డ్రాగన్ 8 Gen 3 వచ్చింది. కాకపోతే వీళ్ళు ఒకవేళ ప్రాపర్ ప్రైజింగ్లో తీసుకొస్తే మాత్రం కిల్లర్ ఫోన్ అవుతుంది. కాకపోతే వీళ్ళ పాస్ట్ కార్డ్ చూస్తే మాత్రం వీళ్ళు ఆ కిల్లర్ ప్రైజింగ్లో తీసుకొచ్చే అవకాశాలు అయితే లేవు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు దీని ప్రైస్ అనేది చైనాలో 40,000 రూపాయలు ఉంది. ఇండియాలో దీన్ని వీళ్ళు 45,000 కంటే ఎక్కువ తీసుకొచ్చారనుకోండి, ఇక మర్చిపోవడమే. ఎందుకంటే 45,000 కంటే మంచి ఆప్షన్స్ అనేవి మనకు చాలానే దొరుకుతున్నాయి. ఎస్పెషల్లీ ఇప్పుడు మనకు IQ 12 లాంచ్ అయింది చూసారా. IQ 12 గురించి మాట్లాడినట్టయితే స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్ తోటి 50,000కే దొరుకుతుంది. వాళ్ళు ఇంకా ఆ కార్డ్ ఆఫర్ ఈ కార్డ్ ఆఫర్ యూజ్ చేస్తే అది కూడా 45,000కే దొరుకుతుంది. ఇక అటువంటి ఫోన్స్కి ప్లస్ OnePlus 12 కూడా చేశాను కదా, అది కూడా మనకు ఇదే ప్రాసెసర్ తోటి దొరుకుద్ది. మరి వాటికి పోటీనివ్వాలి అంటే వీళ్ళు తక్కువ ప్రైజింగ్లో తీసుకొని రావాలి. చాలా కాలం తర్వాత ఇండియాలోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఫస్ట్ మొబైల్ తీసుకొచ్చింది అంతగా నడవలేదు. 40,000, 41, 42 అలా తీసుకొస్తే ఓకే, కానీ మరి ఇక 45,000, 50,000 తీసుకొస్తే మాత్రం ఇక బిస్కెట్ అనుకోవాలి. ఇక పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడితే స్నాప్డ్రాగన్ 8 Gen 2 ప్రాసెసర్ అనేది వేరే వాటిల్లో ఇచ్చేంత పర్ఫార్మెన్స్ నాకు దీనిలో అనిపించలేదు. దానికి రీజన్ మరి మేబీ దీన్ని పల్చగా చేసే క్రమంలో వీళ్ళు దీని పర్ఫార్మెన్స్ని తగ్గించారా లేకపోతే హీట్ అవుద్దని చెప్పేసి పర్ఫార్మెన్స్ తగ్గించారా అనేది హానర్ వాళ్ళకే తెలియాలి. కానీ మొత్తం చూసుకున్నట్టయితే 8 Gen 2 ఎంత క్యాపబుల్ అయితే అవుద్దో అంత పర్ఫార్మెన్స్ అయితే దీనిలో వచ్చినట్టు నాకు అనిపించింది. అంటే మీరు గేమింగ్ చేస్తుంటారు కదా, BGM ఆడారనుకోండి, మీకు చిన్న ఫ్రేమ్ డ్రాప్స్, ల్యాగ్స్ అనేవి చూడడానికి అనిపిస్తూ ఉంటాయి. అయితే నాకు ఇక్కడ ఇంకొక విషయం బాగా నచ్చింది ఏంటి అంటే వీళ్ళు దీనిలో 5000 mAh బ్యాటరీ, 100 వాట్స్ ఛార్జర్ ఇచ్చారు.
మనకు 45 మినిట్స్లో మొబైల్ ఫుల్గా ఛార్జ్ అయిపోద్ది అనుకోండి. ప్లస్ 67 వాట్స్ ఏమో వైర్లెస్ ఛార్జింగ్ ఇచ్చారు, చాలా ఫాస్ట్ ఛార్జర్ అని చెప్పి వేసుకోవచ్చు. కాకపోతే దానికోసం సపరేట్గా మనము వైర్లెస్ ఛార్జర్ కొనుక్కోవాలి. అయితే నాకు బాగా అనిపించింది ఏంటి అంటే, నేను చాలా డివైజెస్లు వాడాను కదా, దీనిలో కూడా నాకు 5000 mAh బ్యాటరీ ఉంది, ఇంకొక మొబైల్లో కూడా 5000 mAh బ్యాటరీ ఉంది, స్నాప్డ్రాగన్ 8 Gen ప్రాసెసర్ ఉన్న దాంట్లో. దాంతో కంపేర్ చేసినప్పుడు దీనిలో బ్యాటరీ బ్యాకప్ అయితే నాకు ఎక్కువ అనిపించింది. దానికి రీజన్ ఏంటి అంటే, మరి దీన్ని వీళ్ళు పర్ఫార్మెన్స్ తక్కువ చేసిన కారణంగా మరి బ్యాటరీ బ్యాకప్ ఎక్కువ ఇస్తుందా, ఆప్టిమైజేషన్ అనేది అలా ఉండొచ్చు. కానీ కాకపోతే బ్యాటరీ బ్యాకప్ మాత్రం నాకు బాగా అనిపించింది వేరే దాంతో కంపేర్ చేసినప్పుడు. కెమెరా విషయానికి వచ్చినట్టయితే నేను చాలా కండిషన్స్లో చాలా ఫొటోస్ని క్యాప్చర్ చేశాను. కొన్ని శాంపుల్స్ మీకు నేను ఇక్కడ చూపిస్తాను. అయితే దీనిలో మనము న్యాచురల్ ఫొటోస్ని క్యాప్చర్ చేయవచ్చు. అంటే మనం దీనిలో సెట్టింగ్ కూడా చేసుకోవచ్చు అనుకోండి. అంటే మనకు న్యాచురల్ నథింగ్ ఫోన్ తోటి క్యాప్చర్ చేస్తాం చూసారా, దానిలో క్యాప్చర్ చేసినప్పుడు ఎటువంటి ఫొటోస్ అయితే వస్తాయో దీంట్లో కూడా మనకు అటువంటి న్యాచురల్ ఫొటోస్ అయితే క్యాప్చర్ అవుతున్నాయి. అన్ని రకాల మోడ్స్ని వీళ్ళు ప్రొవైడ్ చేశారు. 2.5x అని చెప్పేసి కూడా ఒక మోడ్ని ప్రొవైడ్ చేశారు. అయితే మీరు డేలైట్లో ఫొటోస్ క్యాప్చర్ చేసుకున్నారనుకోండి, చాలా సూపర్గా వస్తున్నాయి. ఎడ్జ్ డిటెక్షన్ అయినా కానివ్వండి, మిగతా అంతా బాగానే వస్తుంది. కాకపోతే మీరు దీనిలో నార్మల్ ఫొటోస్ తోటి పోర్ట్రేట్ ఫొటోస్ని కంపేర్ చేసినప్పుడు పోర్ట్రేట్లో మనకు కొన్ని డీటెయిల్స్ అనేవి లేకపోతే బ్రైట్నెస్ అనేది మిస్ అయినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. నార్మల్గా క్యాప్చర్ చేసినప్పుడు మంచిగానే ఫొటోస్ క్యాప్చర్ చేస్తుంది, పోర్ట్రేట్లో ఫొటోస్ క్యాప్చర్ చేసినప్పుడు అయితే నాకు అది అలా అనిపించింది. ప్లస్ మనము హ్యూమన్ ఫొటోస్ని క్యాప్చర్ చేసినప్పుడు మంచిగానే ఫొటోస్ క్యాప్చర్ చేస్తుంది, ఎడ్జ్ డిటెక్షన్ అనేది బాగుంది. కానీ వేరే వాటి ఫొటోస్ని క్యాప్చర్ చేసినప్పుడు డీటెయిల్స్ అనేవి అయితే మిస్ అవుతున్నాయి. అయితే మళ్ళీ ఇంకొకటి మనం గమనించాల్సిన విషయం ఏంటి అంటే, మనం ఇది లో లైట్లో ఫొటోస్ క్యాప్చర్ చేసినప్పుడు అంత ఎక్కువ డీటెయిల్స్ని ప్రొవైడ్ చేయట్లేదు. లో లైట్లో పర్ఫార్మెన్స్ అనేది అంత బాగాలేదు, ఇంకా చాలా ఇంప్రూవ్ అవ్వాల్సి ఉంది. డే లైట్లో మాత్రం ఎక్సలెంట్గా ఫొటోస్ని క్యాప్చర్ చేస్తుంది. నెక్స్ట్ మనం వీడియోస్ రికార్డ్ చేసేటప్పుడు 4K వీడియోస్ని రికార్డ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనము 4K 60 FPS పెట్టుకుని వీడియోస్ని రికార్డ్ చేసుకోవచ్చు. కాకపోతే స్టెబిలిటీ అనేది అస్సలు బాగాలేదు. స్టెబిలిటీ పరంగా ఇంకా చాలా ఇంప్రూవ్ అవ్వాలని చెప్పేసి అయితే నాకు అనిపించింది. దానికంటే తక్కువ రెజల్యూషన్ తోటి మనం వీడియోస్ రికార్డ్ చేసినప్పుడు స్టెబిలిటీ బాగుంది. కానీ ఎక్కువ రెజల్యూషన్ అంటే 4K అలా రికార్డ్ చేసినప్పుడు మాత్రం మనకి స్టెబిలిటీ అనేది అంత ఎక్కువ రావట్లేదు. ఈ సెల్ఫీ క్యామ్ గురించి మాట్లాడినట్టయితే ఇంతకుముందు నేను చెప్పినట్టు ఆ డెప్త్ సెన్సార్ ఇచ్చినా ఒకటే, ఇవ్వకపోయినా ఒకటే. డేలైట్లో మంచి ఫొటోస్ క్యాప్చర్ అవుతున్నాయి. సేమ్ టు సేమ్ మనము ఇండోర్లో క్యాప్చర్ చేసినా లేకపోతే లో లైట్లో ఫొటోస్ క్యాప్చర్ చేసినా సరే డీటెయిల్స్ అనేవి అయితే అంత ఎక్కువ రావట్లేదు. నాకు అవుట్డోర్లోనే ఫొటోస్ అనేవి దీన్ని బాగా అనిపించాయి. ఈ సాఫ్ట్వేర్ గురించి మాట్లాడినట్టయితే దీనిలో మనకు అవుట్ ఆఫ్ బాక్స్ Android 13 వచ్చింది. కానీ ఇప్పుడు రీసెంట్గా మనకి ఇండియాలో దీన్ని లాంచ్ చేస్తారు కాబట్టి, ఇండియాలో లాంచ్ చేసేటప్పుడు నాకు తెలిసినంత వరకు ఇది Android 14 తోటే వస్తుంది. ఎందుకంటే Android 13 అనేది ఓల్డ్ అయిపోయింది. ప్లస్ దీనిలో మనకు మ్యాజిక్ OS కనిపిస్తుంది. మ్యాజిక్ OS అనేది బాగుంది. ప్లస్ ఇక్కడ నేను ఇండియన్ యూనిట్స్తో పోల్చుకున్నట్టయితే చైనా యూనిట్లో గమనించింది ఏంటి అంటే, దీనిలో మీరు ఏ యాప్ ఇచ్చినా సరే దాన్ని ఈజీగా అన్ఇన్స్టాల్ చేయవచ్చు. కాకపోతే మన ఇండియాలో చూసుకున్నట్టయితే చాలా మటుకు యాప్స్ అనేవి అన్ఇన్స్టాల్ అవ్వవు. కాకపోతే దీనిలో మనం అన్ని రకాల యాప్స్ని అన్ఇన్స్టాల్ చేయవచ్చు. ఒక్కటి వీళ్ళ ప్లే స్టోర్ ఒకటి ఉంటుంది చూసారా, వీళ్ళ నేటివ్ ప్లే స్టోర్, అది ఒక్కటి మాత్రం మనకు అన్ఇన్స్టాల్ అవ్వట్లేదు. కానీ మిగతా అన్ని అయితే దీనిలో అన్ఇన్స్టాల్ అయిపోతున్నాయి. నెక్స్ట్ ఫేస్ అన్లాక్, డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అంటారా, చాలా ఫాస్ట్గా వర్క్ చేస్తుంది. అక్కడైతే మనకు ఎటువంటి ప్రాబ్లం రాలేదు. ఇంకో కొన్ని రోజులు వెయిట్ చేస్తే ఇండియాలో అయితే లాంచ్ అయిపోద్ది. అయితే కొన్ని డ్రాబ్యాక్స్ అయితే ఉన్నాయి. నేను ఇంతకుముందు చెప్పినట్టు లో లైట్లో ఫోటోగ్రఫీ బాగాలేదు, ప్లస్ స్టెబిలిటీ అనేది బాగాలేదు. వీడియోస్ మనం హై క్వాలిటీలో రికార్డ్ చేసేటప్పుడు అంత స్టేబుల్ వీడియోస్ని అయితే ఇది రికార్డ్ చేయలేకపోతుంది. Android 13 ఉంది, మరి ఇండియాలో Android 13తో తీసుకొస్తే మాత్రం వేస్ట్ అని చెప్పేసుకోవాలి. Android 14 తీసుకొని రావాల్సి ఉంది. ప్లస్ దీని పర్ఫార్మెన్స్ ఏదైతే ఉంటుందో అంత అప్ టు మార్క్ లేదు. చిన్న చిన్న ల్యాక్స్ అయితే చూడడానికి కనిపిస్తున్నాయి గేమింగ్ ఆడేటప్పుడు. సో ఇవైతే నాకు అనిపించాయి. కాకపోతే డిజైన్ పరంగా చూసుకున్నట్టయితే బాగుంది, డిస్ప్లే బ్రైట్నెస్ బాగుంది. అంటే ఎవరైతే మల్టీమీడియా కన్సెప్షన్ చేస్తూ ఉంటారు ఎక్కువగా, అంటే వీడియోస్ చూస్తూ ఉంటారు, సాంగ్స్ వింటూ ఉంటారు, వాళ్ళైతే అసలు డిసప్పాయింట్ అవ్వరు. ప్లస్ యూఐ కూడా బాగానే అనిపించింది నాకు. అంటే వాళ్ళ బ్లూటూత్స్ ఉన్నాయి కానీ వాటిని అన్ఇన్స్టాల్ చేసిన తర్వాత అయితే నాకు క్లీన్గానే అనిపించింది. ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ, ఎస్పెషల్లీ రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ ఏదైతే ఉంటుందో అది నామమాత్రంగా కాకుండా మంచిగానే ప్రొవైడ్ చేస్తారు. 67 వాట్స్. దాని కారణంగా మనకు ఫాస్ట్గానే మొబైల్ని ఛార్జ్ చేసుకోవచ్చు ఒకవేళ మన దగ్గర ఛార్జర్ ఉంటే. ఇక ఫైనల్గా చెప్పాల్సుకున్నది ఏంటి అంటే, చైనాలో 40,000 లాంచ్ చేశారు. అదే ప్రైజింగ్లో ఇండియాలో తీసుకొస్తే బాగుంటుంది. అలా కాకుండా ఇక మీరు 45,000 నుంచి 50,000 మధ్యలో తీసుకొచ్చారనుకోండి, ఆల్రెడీ Honor 90 పరిస్థితి ఏమైందో Honor 100 Pro పరిస్థితి కూడా అదే అవుద్ది. మరి Honor 100 కూడా రాబోతుంది, దాన్ని కూడా ఎట్లా తీసుకొస్తారో చూడాల్సి ఉంది. మొత్తానికి ఇది ఫ్రెండ్స్ Honor 100 Proకి సంబంధించిన రివ్యూ. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఏదైనా ఒక మొబైల్ అనేది ఇండియాలో లాంచ్ అయింది అనుకోండి, వెంటనే కొనుక్కోకండి. చాలా లోపాలు ఉంటున్నాయి. కొన్ని రోజులు వెయిట్ చేసిన తర్వాత కొనుక్కోండి. కంపెనీలు ఏం చేస్తున్నాయంటే మీకు లాంచింగ్ ఆఫర్, ఆ ఆఫర్, ఈ ఆఫర్ అని చెప్పేసి ఒక 2-3 వేల రూపాయలు తక్కువకి ఇస్తున్నాయి. కాకపోతే ఆ 2-3 వేలు మీరు చూసుకున్నారనుకోండి, ఫ్యూచర్లో బాధపడాల్సి వస్తుంది. చాలా రకాల బగ్స్, గ్రీన్ లైన్ ఇష్యూస్, బ్యాటరీ ఇష్యూస్, క్వాలిటీ కంట్రోల్ ఇష్యూస్ ఇవన్నీ వస్తున్నాయి. కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకోండి. త్వరలోనే మన ఛానల్లో OnePlus 12Rకి సంబంధించిన అన్బాక్సింగ్ ఉంటుంది. ఎంతమంది దానికోసం మీరు వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్లో రాయండి. థ్యాంక్ యూ.